అబ్బబ్బా! అస్సల 'బిగ్ బాస్' హౌస్‌లో ఏడుపుల డ్రామా ఎందుకో ఈ థర్డ్ వీక్ అయితే గట్టిగానే స్టార్ట్ అయిందని చెప్పాలి. 'రీతు చౌదరి' ఎందుకు ఏడుస్తుంది ఆమెను బ్యాడ్ లక్స్ అని గేమ్ ఓడిపోయినందుకు చూసిన డ్రామా అనాలో లేదంటే ఏమనాలో తెలియట్లే. కానీ అదంతా యాక్టింగ్ ఓవర్ స్మార్ట్ అనిపిస్తుంది. అంటే ఏడ్చే వాళ్ళు అందరూ ఈ షోలో ఏడుపు అనేది అలా ఫిక్స్ అయ్యి వస్తారేమో. ఎనీవే ఫ్యామిలీ వీక్ అని చెప్పి వచ్చే వీక్‌ని ఫ్యామిలీ గురించి అప్డేట్ కోసం వచ్చిన దాన్ని ఏడుపు స్టార్ట్ చేశారు. గేమ్స్ ఎండింగ్ వరకు అదే సాగింది. ఎనీవే ఈ గేమ్ గురించి మాట్లాడుకుంటే బౌలింగ్ టాస్క్ అనమాట. ఇందులో ఎవరైతే విన్ అవుతారో బాల్ని హ్యాండిల్ చేస్తారో వాళ్ళే అనమాట విన్. ఎనీవే దీనికైతే సంచాలక్గా అయితే సంజన గారు ఉన్నారు. ఇంకా ఆ తర్వాత రీతు చౌదరి, అలాగే శ్రీజ, అలాగే ఫ్లోరా వీళ్ళ ముగ్గురు అయితే పార్టిసిపేట్ చేశారు. అలాగే శ్రీజ మీద తను కాపాడుకునే గేమ్ విన్ అవడం కోసం రీతు చౌదరి చాలా గట్టిగా హార్డ్గా చేసింది. దాన్ని సంజన లీవ్ ఇట్ అంటే కూడా ఒప్పుకోలేదు. అంతేకాదు ఇంకా వీళ్ళిద్దరికి మధ్య జరుగుతుంటే ఈలోపు ఫ్లోరా అయితే గేమ్ విన్ అయిపోయింది. ఎనీవే తర్వాత రీతు చౌదరి గట్టిగానే ఆర్గ్యూ కూడా జరిగింది. ఇంకా గొడవ అయితే అలాగే ఉంది. ఎనీవే ఫ్లోరా విన్ అయింది. ఈ వీక్ కెప్టెన్సీలో అయితే ఎవరు విన్ అవుతారో కూడా చూడాలి. ఫస్ట్ గేమ్ అయితే అయిపోయింది. ఇంకా ఈరోజు టాస్క్ ఏం జరుగుతుందో కూడా చూడాలి. ఎనీవే ఈ వీక్ కెప్టెన్ ఎవరు అవుతారనుకుంటున్నారు మీరైతే? ఫ్లోరా అయితే మంచి యాక్టివ్గానే ఉంది, అవ్వాలి అనుకుంటుంది. అలాగే నామినేషన్స్లో ఉన్న వాళ్ళకి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కూడా చూడండి. బిగ్ బాస్ హౌస్లో యాక్చువల్లీ అంత ఎంటర్టైన్మెంట్ అయితే అనిపించట్లేదు. మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా రావచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.